నారాయణపేట జిల్లా మక్తల్ బీజేపీ అభ్యర్థి మహాదేవప్ప సూసైడ్ కేసులో ట్విస్ట్ నెలకొంది. ఇప్పటికే ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. మహాదేవప్ప భార్య సత్యమ్మ ఆయన సూసైడ్ పై క్లారిటీ ఇచ్చారు. ఓటమి భయంతోనే క్షణికావేశంలో ఆమె భర్త ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహాదేవప్ప తనకు వార్డులో ఎవరూ ఓటు వేయరని భయపడ్డారని ఫిర్యాదులో తెలిపింది. భర్త ఆత్మహత్యపై తనకు ఎలాంటి అనుమానం లేదని ఘటనపై 194 BNSS సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మక్తల్ పోలీసులు. పోలీసులు వచ్చి సంతకం చేయాలంటే ఒకసారి చూద్దామని మా మళ్ళీ నేను చూద్దామంటే వెనకనే పాపతో నాకు నేనేం సంతకం పెడుతున్నావు, నాకేం అవసరం, సంతకాలంతా అవసరమా, నా మూడు అయినా కానీ ఆ పిల్ల అన్నది. సో ఇటు ఈ మృతికి సంబంధించి ఎటువంటి డౌట్స్ కూడా లేవు. ఓటమి భయంతోనే తన భర్త ఆత్మహత్య చేసుకున్నారు అంటూ కూడా తన మక్తల్ బీజేపీ అభ్యర్థి మహాదేవప్ప భార్య అయితే తెలుపుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఇటు బీజేపీ అభ్యర్థి మహాదేవప్ప సూసైడ్ కేసులో భార్య కీలకంగా ఇటు ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఆవిడ ఏమంటున్నారు, అసలు అప్డేట్స్ ఏంటి శంకర్? మున్సిపల్ ఎన్నికల వేళ నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి 6వ వార్డు అభ్యర్థి మహాదేవప్ప ఆత్మహత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇదంతా కూడా కాంగ్రెస్ నాయకుల ఒత్తిళ్ల వల్లనే ఆత్మహత్యకు పాల్పడ్డాడంటూ కూడా బీజేపీ ముఖ్య నాయకులంతా కూడా పూర్తి స్థాయిలో దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు దీన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఒకనొక సందర్భంలో మంత్రి వాకిటి శ్రీహరి ఫోన్ చేయడం వల్లే తన భర్త ఆత్మహత్యకు గురయ్యాడంటూ కూడా ఒకవైపు కుటుంబ సభ్యులతో పాటు మొత్తంగా పూర్తి గందరగోళ వాతావరణం నెలకొంది. దీంతో జిల్లా పోలీసులంతా కూడా దీని మీద స్పెషల్ గా దృష్టి సారించారు. ముఖ్యంగా జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా దీని మీద ఎంక్వైరీ స్టార్ట్ చేసి పూర్తి స్థాయిలో నిజాలను తెలుసుకునేందుకు ప్రయత్నించారు. దీనిలో భాగంగానే ఒక్కసారిగా సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మహాదేవప్ప భార్యగా ఉన్నటువంటి సత్యమ్మ ఒక ఫిర్యాదు లేఖలో ఆమె ఒక కేసును రాయడం జరిగింది. ఆ లేఖలో పూర్తిగా తన భర్త ఎవరి ఒత్తిడి లేకుండా ఎవరి ఒత్తిడి లేదు, అతను ఓటమి భయంతోనే చనిపోయాడు, కాలనీకి సంబంధించి ఓటర్లు తనకు ఓట్లు వేయరని క్షణికావేశంలో ఈ రకంగా ఆత్మహత్యకు పాల్పడ్డాడంటూ కూడా పూర్తిగా ఆ ఫిర్యాదులో రాసి పోలీసులకు ఇవ్వడం జరిగింది. దీంతో ఒక్కసారిగా ఇదంతా కూడా డైవర్ట్ అయింది. నిన్న మొన్నటి వరకు పూర్తిగా కాంగ్రెస్ కు అదే విధంగా వాకిటి శ్రీహరిపై చేసినటువంటి విమర్శలకు పూర్తిగా బీఆర్ఎస్ శ్రేణులు బీజేపీ శ్రేణులంతా కూడా సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయినటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ముఖ్యంగా ఇదంతా కూడా కావాలని మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను భయపెట్టించడానికి కాంగ్రెస్ చేస్తున్నటువంటి అరాచకాలంటూ కూడా రాష్ట్ర నాయకత్వం అంతా కూడా మక్తల్కు రావడం, అక్కడ పోలీసులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నారంటూ కూడా పూర్తి స్థాయిలో విమర్శలు చేశారు. మరి దీంతో ఒక్కసారిగా ఇది హాట్ టాపిక్ గా మారింది. సత్యమ్మ నేరుగా ఇచ్చినటువంటి ఫిర్యాదులో తన భర్త మరణానికి ఎవరు కారణం కాదు, క్షణికావేశంలోనే ఇదంతా జరిగిందని చెప్పడంతో ఈ ఎపిసోడ్ కు తెరపడినటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. మరి 6వ వార్డుకు సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియ అయితే పూర్తిగా ఆగిపోయింది. మరి ఆ ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్తారు, ఎన్నికల అధికారులు ఇక్కడ దీన్ని ఏ విధంగా చేస్తారనేది మాత్రం వేచి చూడాల్సిన సిచ్యువేషన్ ఉంది. ప్రజెంట్ ఈ ఎపిసోడ్ అంతా కూడా క్లియర్ అవడంతో ఒకసారిగా కాంగ్రెస్ అంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు బీజేపీ మరి ఇప్పుడు ఏం సమాధానం చెప్తుందంటూ కూడా కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. సార్, థ్యాంక్ యూ శంకర్.